ఎలాగైనా సరే విహారీ గారే నా భర్త. నేను ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను అని లక్ష్మి విషాన్ని తాగేసి పెళ్లి పీటలపై కూర్చొని ఉంటుంది. మదన్, లక్ష్మి ఇద్దరూ పెళ్లి పీటలపై కూర్చొని ఉంటే ఇంకాసేపట్లో పెళ్లి పూర్తయిపోతుంది అని సహస్ర వాళ్ళ పిన్ని ఇద్దరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఎవరు కూడా ఈ పెళ్లిని ఆపలేరు. ఈ లక్ష్మి ఇంకేమీ చేయలేదు పిన్ని అని సహస్ర అంటే ఆ దేవుడు కూడా ఈ పెళ్లిని ఆపలేడు. ఈ రోజుతో మనకు లక్ష్మి పీడ విరగడైపోతుంది. నువ్వు విహారిని పెళ్లి చేసుకోవచ్చు అని ఇద్దరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. బాబు, ఈ తాళి తీసుకొని అమ్మాయి మెల్లో కట్టు నాయనా అని పంతులు గారు చెప్పటంతో ఇక మదన్ చాలా సంతోషంగా తాళి తీసుకొని లక్ష్మి మెడలో కట్టబోతూ ఉంటాడు. అయితే నన్ను క్షమించండి అమ్మా నాన్న, నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు నేను లేనని బాధపడకండి, ధైర్యంగా ఉండండి, గుండె దిటూ చేసుకోండి స్వామి. నేను లేనని మా అమ్మ నాన్నకి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి అని లక్ష్మి అనుకుంటూ రక్తం కక్కుకుంటూ స్పృహ కోల్పోతుంది. అలా లక్ష్మి పీటలపై నుంచి కుప్పకూలి స్పృహ కోల్పోవటంతో విహారీ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. లక్ష్మి లక్ష్మి అని అందరూ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తారు. అయ్యో, లక్ష్మికి నోట్లో నుంచి రక్తం వస్తుంది, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని విహారీ వాళ్ళ అమ్మ అందరూ అరుస్తూ ఉంటారు. అదేంటి, దీని పెళ్లి పూర్తయిపోతుంది, దీని అడ్డు తొలగిపోతుందంటే ఇది ఇలా చేసింది, అసలు ఇది విషం తాగేసిందా ఏంటి అని సహస్ర వాళ్ళ పిన్ని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ పెళ్లి ఆపటానికి ఇది ఇలా కుట్ర చేసినట్లు ఉంది, అంటే ఇప్పుడు కూడా పెళ్లి ఆగిపోయినట్లేనా, భావన సొంతం కాదా అని సహస్ర అనుకుంటూ ఉంటుంది. అయితే లక్ష్మి అలా పడిపోయినప్పుడు లక్ష్మి మెడలో ఉన్న తాళి కాస్త బయటికి కనిపిస్తూ ఉంటుంది. దాంతో విహారీ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో, లక్ష్మి ఇలా రక్తం కక్కుకుంటూ కింద పడిపోయింది, ఇలా తాళి కూడా నేను కట్టిన తాళి కనిపిస్తూ ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఆ తాళిని విహారీతో పాటి యమున అందరూ చూసేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.